బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా పెద్దబయలు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పన్నెడ గ్రామానికి చెందిన 5గురు చిన్నారులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ ఘటన సీతగుంట పంచాయతీ పరిధిలోని లక్కిపుట్టు గ్రామ సమీపంలో మత్తెగడ్డలో జరిగింది. చిన్నారులు నీటిలో దిగిన కొద్దిసేపటికే ప్రమాదం చోటు చేసుకోగా ఒక చిన్నారి బయటకు వచ్చే సహాయం కోసం అరవడంతో సమీపంలో చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే స్పందించారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని చిన్నారిని ప్రాణాలతోటి కాపాడగలిగారు. అయితే మిగిలిన 3 చిన్నారులు దురదృష్టవశాత్తు మృతి చెందిన వారిని గుల్లూరి హర్షిత్, ప్రదీప్, బాబులుగా గుర్తించారు. ఈ ఘటనతోటి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లూరు జిల్లాలో విషాదం. ఈతకు వెళ్లి 3 బాలురు మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లలో అందిస్తారు. కిరణ్, ఈవినింగ్ చక్రి ఏదైతే అల్లూరు సీతారామరాజు ఏజెన్సీలో విషాద ఘటన చోటు చేసుకున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. 3 రోజుల క్రితం ముల్లుంగుమ్మి జలపాతంలో 3 అమ్మాయిలు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఊర్జ ప్రాంతంలో జలపాతంలో పడి చనిపోయిన ఘటన మరొకటి. తాజాగా ఏదైతే పెద్దబయలు మండలం 12 గ్రామానికి చెందినటువంటి 3 బాలురు ఎవరైతే ఉన్నారో 12, 10, 11 ఏళ్ల వయసున్నటువంటి చిన్నారులు వీళ్ళు 3 కూడాను మత్స్యగడ్డ జలపాతంలో కొట్టుకుపోయిన పరిస్థితి స్పష్టంగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా సీతగుంట పంచాయతీ పరిధిలో నుండి లక్కిపుట్టు మత్స్యగడ్డ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం సుమారు 3:30, 4 గంటల ప్రాంతంలో 5గురు విద్యార్థులు, చిన్నపిల్లలు వీళ్ళు అందరూ కూడాను వీళ్ళు మత్స్యగడ్డలో ఈత కొడదాము, స్నానం చేద్దాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ మత్స్యగడ్డలో దిగిన నేపథ్యంలో ప్రమాదవశాత్తు కాలు జారి 3 చిన్నారులు కొట్టుకుపోవడం జరిగింది. మిగిలిన 2 కూడాను అరుపులు, కేకలు పడడంతో అక్కడ ఎవరైతే చేపల వేట సాగిస్తున్నారో గిరిజనులు వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకుని మత్స్యగడ్డలో ఉన్నటువంటి చిన్నారులిద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. కానీ మిగతా 3 ఆచూకీ కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిగిలినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఫిషింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మత్స్యగడ్డలో వాళ్ళందరూ దగేతగాలుగా మనం చెప్పవచ్చు. మత్స్యగడ్డలో తరచూ చేపల వేట సాగిస్తున్నటువంటి వీళ్ళకి మత్స్యగడ్డ అంటే పెద్ద భయం ఉండదు. కాబట్టి వీళ్ళు వెంటనే 3 కూడాను లోపలికి ఏదైతే బాగా లోపల కూరుకుపోయినటువంటి 3 కూడాను బయటికి తీసుకొచ్చారు. 3 కూడా మృతులు. వీళ్ళు 3 కూడాను హర్షిత్, మరొక ప్రదీప్, అలాగే బబులు. వీళ్ళు 3 12, 11, 10 సంవత్సరాలుగా చెప్తున్నారు. దీంట్లో ఒకసారిగా ఏదైతే 12 గ్రామానికి చెందినటువంటి 3 పిల్లలు కూడా చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు వద్దని వారించినప్పుడు కూడా ఎండ వేడిన కారణంగా అక్కడ సరదాగా స్నానం చేస్తాం, ఈత కొడతాం అని చెప్పి పిల్లలు బలవంతంగా వెళ్ళాలని చెప్పి ఏదైతే చనిపోయినటువంటి పిల్లల తల్లిదండ్రులు రోధిస్తున్న పరిస్థితి నెలకొని మొత్తం మీద ఈ 12 గ్రామాల విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. చెప్పి రైట్, థ్యాంక్ యూ కిరణ్.